హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుసారెడ్డి సిస్టర్స్. టుడే ఈ వ్లాగ్‌లో సంఘమిత్ర స్కూల్ గురించి నిజాంపేట్‌లో ఉండే సంఘమిత్ర స్కూల్ గురించి మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి. చాలా బావుంటుందండి సంఘమిత్ర స్కూలు. ఇన్‌ఫ్లుయెన్స్ ఏం వర్క్ అవ్వదు. లక్కీ టిప్పే ఉంటుందండి. చాలా బావుంటుంది. డిఫరెంట్‌గా ఉంది. వెబ్‌సైట్ త్రూనే మనం ఎన్రోల్ అవ్వడానికి ఉంటుందండి. ఎల్‌కేజీ టు 10థ్ క్లాస్ వరకు ఉంటుంది. నేను ఫీ స్ట్రక్చర్ కూడా ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. అలౌ చేయలేదండి పేరెంట్స్‌ని. వెబ్‌సైట్ త్రూనే ఉంటుంది కాబట్టి లక్కీ డ్రా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది జనవరి 6కి. 2023లో వెబ్‌సైట్ ఎప్పుడు ఎన్రోల్ చేసుకోవచ్చు అంటే జూలై ఫస్ట్ వీక్‌లో ఫస్ట్ సాటర్డే ఎప్పుడొస్తుందో ఆ డేట్‌కే ఓపెన్ అవుతాయండి. 2023లో ఫస్ట్‌కి సాటర్డే వస్తుంది కాబట్టి 24 అవర్స్ ఉంటుంది. మిడ్‌నైట్ 12 టు నెక్స్ట్ మిడ్‌నైట్ 12 వరకు ఉంటుంది. మనం ఎన్రోల్ చేసుకుంటే నెక్స్ట్ సీటు ఎలా తెలుస్తుంది? జనవరి 6కి లక్కీ డిప్ తీశారండి. లక్కీ డ్రా. దానిలో మనకి తెలిసిపోతుంది. కాల్ చేస్తారు సీటు మన కిడ్‌కి వచ్చిందా లేదా అనని. ప్రాసెస్ ఇలాగే ఉంటుందండి సంఘమిత్రాలో. సో, ఎల్‌కేజీకి 2021 బార్న్ సరిపోతుందండి. నెక్స్ట్ 25-26 అకాడమిక్ ఇయర్‌కి క్లియర్ కదండీ! 24-25 అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి 2023లోనే. ఇంత బిఫోర్ ఉండాలండి మనకి. చాలా బిఫోర్ ఉండాలి. నెక్స్ట్ ఇయర్‌కి మనం ఎక్కడ జాయిన్ అవ్వాలి, చేయాలి అని అనుకుంటే ఈ ఇయర్ నుంచే ప్లానింగ్‌గా ఉండాలండి. సో, అందుకే ఎప్పుడైనా ఫస్ట్ స్టార్టింగ్‌లో నర్సరీ నుండి ఒకే స్కూల్ వేయడం చాలా బెస్ట్ అండి. మనం మిడిల్‌లో చేంజ్ చేయాలంటే బిగ్ టాస్క్ అండి. మా సుదీక్ష పాపని ఈ ఇయర్ చేంజ్ చేయవలసొచ్చింది కొన్ని సిట్యుయేషన్స్ వల్ల. అడ్మిషన్ ఫీ ఎక్స్ట్రా ఉంటుంది. మనం ఇన్‌కేస్ ఓకే చేస్తున్నాము అని అనుకున్నా కానీ ఎగ్జామ్ ప్రాసెస్ ఉంటుందండి. ఆ ఎగ్జామ్‌లో మెరిట్ తీస్తారు. దానిలో ఇంత పర్సెంటేజ్ వస్తేనే మనకి యాక్సెప్ట్ చేస్తారు. సీట్స్ సిక్స్త్ క్లాస్‌కి వెళ్తుంది కాబట్టి సుదీక్ష పాప. సో, ఆ క్లాస్‌లో చాలా ప్రాబ్లమ్ అవుతుందండి. ఓకే. నర్సరీ, ఎల్‌కేజీకి ఓకే కానీ మిడిల్ క్లాసెస్‌కి కొంచెం ప్రాబ్లమ్‌గానే ఉంటుంది. సో, అందుకేనండి ఎవరైనా స్టార్టింగ్‌లో ఒకే స్కూల్ చేసుకోవడం బెస్ట్. కానీ మాలాగే కొన్ని సిట్యుయేషన్స్ వల్ల చేంజ్ చేయాల్సొస్తుంది. సో, అలాంటి వారికి నేను కొన్ని స్కూల్స్ తీసుకున్నానండి. అవన్నీ నేను షేర్ చేస్తాను. ఫీ స్ట్రక్చరు కొన్ని దగ్గర పాసిబుల్ అవ్వకపోవచ్చు కదండీ పేరెంట్స్ వెళ్ళడానికి కొన్ని బిజీ వర్క్స్‌లో. సో, అలాంటి వారికి హెల్ప్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. సంఘమిత్ర స్కూల్‌లో ఎల్‌కేజీ నుండి ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే 66,000 ఉందండి ఎల్‌కేజీకి. ఎల్‌కేజీ టు ఫిఫ్త్ క్లాస్ వరకు మనకి 10% అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయరు. సో, నైన్త్ క్లాస్‌కి 96,000 ఉంటుందండి. నెక్స్ట్ 10థ్ క్లాస్‌కి కొంచెం డిఫరెన్స్ వస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్‌కి. మనకి తెలుసు 10% అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ అయితే అలాగే ఉంటుందండి. మేము అలో చేయలేదు లోపలికి. కానీ పేరెంట్స్‌తో నేను డిస్కషన్ చేశానండి. అక్కడ లంచ్ టైమ్‌లో వెళ్ళాము. సో, లంచ్ తీసుకెళ్తారు కదా! అక్కడ పేరెంట్స్ ఇన్‌సైడ్ పిక్ తీసుకొనొచ్చారు. మాకు చూపించారండి. ఫీ స్ట్రక్చర్ వాళ్ళు పే చేసి వస్తున్నారు కదా! అవి 96,000 అయితే నేను నైన్త్ క్లాస్ వారికి చూశానండి. వెళ్ళే వారికి హెల్ప్ అవుతుంది. జాయిన్ చేయాలి అని అనుకునే వారికి మనం ఇంత ఎఫర్ట్ చేస్తామా కొన్ని స్కూల్స్‌లో తెలుసుకుంటారని చేస్తున్నాను. కానీ మనం ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలంటే మన సరౌండింగ్స్‌లోనే మనం చూసుకుంటామండి. బెస్ట్ స్కూల్స్, డ్రీమ్ స్కూల్స్ కొన్ని ఉంటాయి. నాకు సంఘమిత్ర, సెయింట్ యాన్స్ సికింద్రాబాద్ దగ్గర కార్నర్‌లో ఉంటుంది కదండీ! సంగీత్ బ్యాక్ సైడు, ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడు అది చాలా డ్రీమ్ స్కూల్ అండి. అండ్ డీఏవి కూడా చాలా బావుంటుంది. పాసిబుల్ అవ్వకపోవచ్చు. మనం అంత డిస్టెన్స్ ఎక్కువ అయ్యి ఉండొచ్చు. మనం వర్కింగ్ అయ్యి ఉండొచ్చు. అక్కడ బేబీ కేర్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు. ఉండకపోవచ్చు. ప్రాబ్లమ్ అంటే అక్కడ లేకపోతే కిడ్‌ని జాయిన్ చేయడానికి అలా కొన్ని సిట్యుయేషన్‌లో జాయిన్ చేయకపోవచ్చు. డ్రీమ్ స్కూల్స్ ఉంటాయి కదండీ! కొన్ని ఎవరికైనా. అలా లేకపోయినా మన సరౌండింగ్స్‌లోనే చూసుకుంటాం మనం నియర్ బై కిడ్ వెళ్ళి రావడానికి ప్రాబ్లమ్ లేకుండా. సో, ఎనీవే అండి నేను కొన్ని స్కూల్స్‌లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అవన్నీ నేను షేర్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్‌లో డీఏవి, యూరో ఇంటర్నేషనల్ అండ్ జెనెసిస్ కూకట్పల్లి ఇవన్నీ నేను ఫీ స్ట్రక్చర్ మీతో షేర్ చేస్తానండి. కంటిన్యూ చేయండి. ఇదైతే ఫీ క్లియర్ కదండీ! నెక్స్ట్ అకాడమిక్ 25, 26కి కిడ్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే 24 జూలై ఫస్ట్ వీక్‌లో ఫస్ట్ సాటర్డే ఏ డేట్ వస్తుందో ఆ మిడ్‌నైట్ 24 అవర్స్ ఉంటుందండి. మనం ఎన్రోల్ చేసుకోవచ్చు. జాన్‌లో కాల్ చేస్తారు మనకి. అక్కడ లక్కీ డ్రా తీస్తారు. దానిలో మన కిడ్‌కి వస్తే మనం జాయిన్ చేయొచ్చండి. చాలా బావుంటుంది. ఇలా ఎవ్రీ ఇయర్ ఫస్ట్ క్లాస్ వరకు కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువుంటాయి. కిడ్‌కి 32 మెంబర్స్ అలా ఉంటారు క్లాస్‌కి అని చెప్పారు.
క్యాంపస్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంటుందండి. నిజాంపేట్‌లో ఉంటుంది. మన నిజాంపేట్ రోడ్ సర్కిల్ నుంచి కొంచెమే దగ్గరగా ఉంటుంది. ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదండి. ఎక్కువ ఏరియా ట్రాఫిక్ ఎక్కువ అనుకుంటాము. కానీ అంత డిస్టెన్స్ ఏం లేదు. కొంచెం దగ్గరగానే ఉంది. స్కూల్ చాలా చాలా బావుంటుంది. అడ్మిషన్ ఫీ కూడా మిడిల్‌లో ఇప్పుడు జాయిన్ చేయాలంటే చాలా ఎక్కువ ఉందండి. 30,000, 40,000 అలా అడ్మిషన్ ఫీజ్ కూడా ఉంది. నర్సరీకైతే స్టార్టింగ్‌లో సేమ్ 30,000 టు 40,000 వరకు ఉందండి. అడ్మిషన్ ఫీయే ఎక్స్ట్రా ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ అన్నిటికీ 80+ ఉందండి. సిబిఎస్ఈ స్కూల్స్ అన్నిటికీ నేను షేర్ చేస్తాను. కొన్ని తీసుకున్నానండి. డీఏవీ స్కూల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఇప్పుడు అందరు పాసిబుల్ అవ్వకపోవచ్చు వెళ్ళి తెలుసుకోవడానికి. అడ్మిషన్స్ టైం కాబట్టి ఫీ స్ట్రక్చర్స్ అన్నీ ఎగ్జామ్ టెస్ట్ కంపల్సరీగా పెడుతున్నారండి. మిడిల్‌లో ఏ క్లాస్‌కి వెళ్ళాలన్నా కానీ ఇన్ కేస్ నర్సరీ వెళ్ళాలన్న కానీ ఓరల్‌గా టెస్ట్ ఉంటుంది కిడ్‌కి. ఏం చెప్తారు అంటే నేమ్ అలా ఉంటుంది కదా! 21కి 2021 బోర్న్ అయిన కిడ్ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్‌కి 24-25 అకాడమిక్ ఇయర్‌కి యాక్సెప్ట్ చేస్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.